గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జీవులను బెంబేలెత్తిస్తున్న ప్లాస్టిక్ భూతం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది నిత్య జీవితంలో భాగంగా మారిపోయింది. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి పెను సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య టాస్మన్ సముద్రంలో ఉన్న లార్డ్ హోవ్ ద్వీప తీరంలో మరణిస్తున్న పక్షులు, చేపలు, జంతువుల శరీరాలను వైద్య నిపుణులు పరిశీలించారు. వాటి పొట్టల్లో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయి. ప్లాస్టిక్ ముక్కలను ఆహారమని భ్రమపడి అవి తినేస్తున్నాయి. ప్లాస్టిక్ రేణువులు ప్రాణుల జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి వాటిని మృత్యుముఖంలోకి నెడుతున్నాయి. లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు ఈ స్థితికి ప్లాస్టికోసిస్ అనే పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల సంఖ్యలో ప్రాణులు ప్లాస్టికోసిస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటిలో కొంగలు, బాతులు, కొన్ని సముద్ర పక్షులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, పెద్ద చేపలు, జంతువులు అనేకం ఉన్నాయి. ప్లాస్టిక్ ముక్కలు తిని మృత్యువాత పడిన పక్షులు, ఆవులు, ఇతరత్రా జంతువుల జీర్ణాశయాన్ని పరిశీలించిన వైద్యులు నిర్ఘాంతపోయారు. ఒక్కో పక్షి, జంతువు శరీరంలో గరిష్టంగా 300 వరకు ప్లాస్టిక్ కవర్ల ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలలో 10% లోపే పునర్వినియోగంలోకి వస్తున్నట్లుగా గుర్తించారు. భారత్లో ఏటా దాదాపు 34 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 30% పునర్వినియోగానికి నోచుకుంటున్నట్లుగా ఇటీవల ఒక పరిశీలన వెల్లడించింది. ఐరోపా ఖండంలో పలు దేశాలు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ను నిషేధించాయి. భారత్ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. అయితే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్లాస్టిక్ కవర్లు ఇండియాలో నేటికి యథేచ్ఛగా వినియోగమవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేస్తుండటంతో వర్షాకాలంలో అవి డ్రైనేజీలలో అడ్డుపడి వరద సమస్య తలెత్తుతోంది. పశువులు, ఇతర ప్రాణులు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమితో పాటు సముద్రాలు, నదులు, ఇతర జల వనరులను ముంచెత్తుతున్నాయి. గంగా, కావేరి, యమున, పెన్నా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర తదితర నదుల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. దీని పట్ల పలువురు పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు సంబంధించి వచ్చే ఏడాదిలోగా చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవాలని 175 దేశాలు గతంలో నిర్ణయించాయి. వాస్తవానికి ప్రభుత్వాలు సరైన దృష్టి సారిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయుక్తంగా మార్చుకోవడం వీలైనదే. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉక్కు, ఇతర పరిశ్రమల్లో బొగ్గుకు బదులుగా ఇంధనంగా ఉపయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బయోమైనింగ్ సాయంతో వ్యర్థాలను జీవ ఎరువులుగా మార్చుకోవచ్చు. రసాయన ఎరువుల మూలంగా భూసారం క్రమంగా దెబ్బతింటోంది, ఉత్పాదకత తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవ ఎరువుల అవసరం చాలా ఉంది. ఇండోర్, ముంబై తదితర నగరాలలో తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించి 8 గ్రేడులుగా విభజిస్తున్నారు. చెత్తలో అంతర్భాగంగా ఉన్న మెగ్నీషియం, జింక్, కాల్షియం వంటి ఎన్నో రకాల ధాతువులను వేరు చేసి సేంద్రియ ఎరువులను రూపొందిస్తున్నారు. దీనికోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు నగర శివారుల్లో విశాలమైన డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి యంత్రాల సాయంతో చెత్తను వేరు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ భారీగా వ్యర్థాలు జమవుతున్నాయి. ప్లాస్టిక్ భూతం నానాటికి జడలు విప్పుతోంది. నేడు ప్రజలు సైతం తగిన చర్యలు తీసుకోవలసిన నేపథ్యం ఇది. ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా పునర్వినియోగానికి నోచుకునేలా పాలకులు ప్రణాళికలు రూపొందించాలి. ప్రజలు సైతం వస్తువుల కొనుగోలుకు వెళ్ళినప్పుడు వస్త్రంతో చేసిన చేతి సంచులు తీసుకువెళ్ళాలి. దేశీయంగా కొన్ని చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మిస్తున్నారు. టైల్స్ సైతం తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఇలా ఉపయుక్తంగా మలుచుకోవడంపై పరిశోధనలకు ప్రభుత్వాలు సరైన ప్రోత్సాహాన్ని అందించాలి. ఈరోజు మనం జీవులను బెంబేలెత్తిస్తున్న ప్లాస్టిక్ భూతం గురించి తెలుసుకున్నాం కదా.
మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.